నిజమేంటో తెలుసుకోకుండా ఒక ఆడపిల్ల ఒక పోస్ట్ పెట్టి పక్కన వీడియో పెడితే, ఆ వీడియోలో స్పష్టంగా కనబడుతున్న అమ్మాయి చెప్పిన మాటని బేస్ చేసుకొని ఒక వ్యక్తిని ట్రోల్ చేస్తే ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలో జరిగింది. ఇప్పుడు పక్కన కనబడుతున్న విజువల్‌లో ఉన్నటువంటి వ్యక్తి దీపక్. అసలు అమ్మాయి కేసి అతను చూస్తున్నాడా? కనీసం అమ్మాయిని తాకే ప్రయత్నం అతను చేస్తున్నాడా? ఈ అమ్మాయి మాత్రం తను సోషల్ మీడియాలో ఫెమిలియర్ అవ్వడానికి ఎవరో తననేదో చేస్తున్నారన్న భ్రమ కల్పించడం కోసం అని చెప్పేసి ఆ వీడియో అట్లాగే పట్టుకొని తీస్తానే ఉంది. అతనేదో తనను తాకబోతున్నాడు. ఈ అమ్మాయే అతన్ని తాకబోతున్న విజువల్ కూడా అక్కడ కనబడుతుంది. ఏంటి అతను ముందు తన దోవన తను అటు తిరిగి ఉన్నాడు. కానీ అతనేదో అసభ్య ప్రవర్తించాడు అని చెప్పేందుకోసం ఆవిడ పోస్ట్‌లో మ్యాటర్ ఉంది. విజువల్‌లో చూస్తే కంప్లీట్ అసలు అతను ఈ అమ్మాయిని పట్టించుకోవట్లేదని ఉంది. కానీ అమ్మాయి చెప్పిన వెర్షన్‌ని బేస్ చేసేసుకొని ఇష్టారీతిన కామెంట్లు చేసేశారు పబ్లిక్. సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఈ వీడియో వైరల్ కావడంతో తను అట్లాంటి వాడిని కాదని, తన మీద తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పి ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నాడు దీపక్. దీంట్లో పాపం ఎవరిది? అడ్డదిడ్డంగా కామెంట్లు చేసేటటువంటి వాళ్ళదా? లేదా అట్లాంటి ఏది ప్రచారం కోసం అని చెప్పేసేసి ఆడతనాన్ని అడ్డం పెట్టినటువంటి ఆ మహిళదా? ఏమనాలా?